వెంకటకృష్ణ గారు ఒకటి చాలా క్లారిటీ చెప్తా. ఇప్పుడు ఢిల్లీ గవర్నమెంట్ ఇష్యూ ఇది, తెలంగాణ గవర్నమెంట్కి సంబంధించిన ఇష్యూ కాదు. తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించిన ఇష్యూ ఏ మాత్రం సంబంధం లేని సబ్జెక్ట్ ఇది, తెలంగాణ పార్టీలకు కానీ తెలంగాణ ప్రభుత్వానికి. ఢిల్లీ గవర్నమెంట్లో మనీష్ సిసోడియా వాళ్ళ ఉప ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి లోపడున్నాడు కదా, స్పందించాల్సిన ఢిల్లీ గవర్నమెంట్ కదా. బీజేపీ ఒక పొలిటికల్ వెండెట్టా ఉంటే ఢిల్లీ గవర్నమెంట్ చెప్పాలి కదా. మరి తెలంగాణలో ఏం పంచాయతీ అంతా? తెలంగాణ ప్రజలకు సంబంధం లేని ఇష్యూ, తెలంగాణ ప్రజలకు అంటే దాని నష్టం జరిగిన సంబంధం కాదు ఇది. ఒకవేళ నష్టం జరిగితే ఢిల్లీ ప్రజలకు నష్టం జరిగినట్టు, ఢిల్లీ ప్రభుత్వం యొక్క రెవెన్యూ తగ్గింది, ఢిల్లీకి సంబంధించిన అంశాన్ని తెలంగాణ ప్రజలకు సంబంధించిన అంశంగా చిత్రీకరించే ప్రయత్నం టీఆర్ఎస్ చేస్తుంది. గతంలో కాంగ్రెస్ పార్టీ కూడా యోచించిన బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటే, ఎందుకంటే కవితను అరెస్ట్ చేస్తలేరని. కాబట్టి కవిత అరెస్టుకు కానీ అరెస్ట్ చేయకపోవడానికి కానీ బీజేపీకి సంబంధం లేదు. అది దర్యాప్తు సంస్థలు చేస్తున్నట్టు పనిగా దర్యాప్తు సంస్థలు తీసుకోవాలి. కాబట్టి వెరీ క్లియర్, దీన్ని పొలిటికల్గా వాడుకోవాలనుకుంటే అది బీఆర్ఎస్ వాడుకునే ప్రయత్నం చేస్తే అది వాళ్ళ ఇష్టం, ప్రజలు గమనిస్తున్నారు. కాబట్టి దీన్ని పొలిటికల్గా వాడుకోవాలని అప్పీల్ చేస్తున్నా, మిగతా విషయాలు వాళ్ళ ఇష్టం. ఇది ఢిల్లీ తెలంగాణ ప్రజలకు కానీ తెలంగాణ ప్రభుత్వానికి కానీ సంబంధించిన అంశం కానే కాదు. ఇది వాళ్ళు అరెస్ట్ చేసి లోపడున్నారు, సిసోడియా లోపడున్నాడు, ఢిల్లీ ప్రభుత్వం చూసుకుంది కదా, ఢిల్లీలోనే జరిగింది కదా. పోనీ సిసోడియా అరెస్ట్ తెలంగాణ జరగలే, ఢిల్లీలో జరిగింది కదా. మరి ఢిల్లీ ప్రజలు ఎందుకు స్పందించలేరు, ఢిల్లీ ప్రజలు ఎందుకు దాని మీద కొట్లాడతలేరు, దాని మీద రియాక్ట్ అవుతలేరు, కనపడుతూనే ఉంది కదా. కాబట్టి మీరు ఇది అవినీతి కేసుగా చూడండి, రాజకీయాలు చూడండి మాత్రం నేను అప్పీల్ చేయదలుచుకున్నాను. ఇంకొక మాట, అసెంబ్లీ ఎన్నికలప్పుడు ఒక పెద్ద సరే అది ప్రచారం అనాలా లేకపోతే